3 గంటలు ఎగ్జామ్ రాస్తే ఫింగర్ పెయిన్ వస్తే ఏం చేయాలి? అంటే మనకి యూపీఎస్సీ గానీ, ఏపీపీఎస్సీ గానీ, టీఎస్‌పీఎస్సీ గానీ మెయిన్స్ ఎగ్జామ్స్‌లో రైటింగ్ చేయాలి. ఆన్సర్ రైటింగ్ ఉంటుంది. మరి 3 గంటల ఎగ్జామ్ ఉంటుంది. మరి ఫింగర్ పెయిన్ అనేది అన్‌అవాయిడబుల్. మరేం చేయాలి? సో, దీని గురించి తెలుసుకోవాలంటే మనం రైటర్స్ క్రాంప్ అనే అంశం గురించి తెలుసుకోవాలి. సో, రైటర్స్ క్రాంప్ అనే దాని గురించి మీరెప్పుడైనా ఇన్నారా? మీరు ఎక్స్‌పీరియన్స్ చేసి ఉంటారు గానీ, ఈ పదం చాలా రేర్‌గా వింటుంటాం మనం. సో, దాన్ని తెలుసుకునే ముందు యూపీఎస్సీ ప్రిలిమ్స్ 2024 రిజల్ట్స్ వచ్చినాయి. కంగ్రాచ్యులేషన్స్ టు ఆల్ ది సక్సెస్‌ఫుల్ క్యాండిడేట్స్. బెస్ట్ ఆఫ్ లక్ టు అవర్ క్యాండిడేట్స్ ఇన్ ది ఆర్‌జీపీ, ద ర్యాంకర్స్ గైడెన్స్ ప్రోగ్రామ్. ఇట్ ఈస్ ఎన్ 80 డేస్ ప్రోగ్రామ్ బై ద 2023 ర్యాంకర్స్. ఇందులో 2024 యూపీఎస్సీ రాసే వాళ్ళకి ఈ గైడెన్స్ ప్రోగ్రామ్ ఉంటుంది. ఆంథ్రోపాలజీ, సోషియాలజీ, పీఎస్సీఆర్ ఆప్షనల్స్, తర్వాత జీఎస్ మాడ్యూల్స్, ప్రత్యేకించి ఎస్సే అండ్ ఎథిక్స్ మీద ఫోకస్ చేస్తూ ఈ ప్రోగ్రామ్ ఉంటుంది. మరింత సమాచారం కోసం ఇక్కడ ఉన్నటువంటి ఫోన్ నెంబర్‌కి కాల్ చేయొచ్చు. సో, మనకి రైటర్స్ క్రాంప్ అంటే ఫింగర్ పెయిన్ వైల్ రైటింగ్ ది ఎగ్జామ్. సింపుల్‌గా చెప్పాలంటే అది. అంటే పరీక్ష రాసేటప్పుడు, లేకపోతే ఏదైనా రాసేటప్పుడు మనకి వేళ్ళు నొప్పి పుడతాయి. కంటిన్యూయస్‌గా రాస్తున్నప్పుడు ఈ వేళ్ళు నొప్పి పుడుతుంటాయి. దీన్నే ఆహ్, ఫోకల్ హ్యాండ్ డిస్టోనియా అని అంటాం. అంటే ఇట్ ఈస్ ఎ డిజార్డర్ దట్ కాజెస్ మజిల్స్ టు కాంట్రాక్ట్ ఇన్వాలంటరీలీ. అంటే మనకి తెలియకుండానే మజిల్స్ అనేవి కాంట్రాక్షన్‌కి గురవుతాయి. మన చేతుల్లో, వేళ్ళలో ఉన్నటువంటి మజిల్స్. సో, ఇటువంటి పరిస్థితిని రైటర్స్ క్రాంప్ అని అంటారు. అంటే ఇప్పుడు మనకి బ్రెయిన్‌కి, హ్యాండ్‌కి మంచి కోఆర్డినేషన్ ఉండాలి. ఆ కోఆర్డినేషన్ మిస్ అయినప్పుడు, ఎప్పుడైతే బ్రెయిన్ మన చేతులు బాగా పెయిన్ పడుతున్నాయి, రాస్తున్నప్పుడు పెయిన్‌ఫుల్‌గా ఉన్నాయి అనేటటువంటి సిగ్నల్స్ మనకిస్తుందో, అప్పుడు ఈ రైటర్స్ క్రాంప్ అనేది ఏర్పడుతుంది. అంటే దీనివల్ల మన ఫింగర్స్ గానీ, చేతులు గానీ, ఫోర్ ఆర్మ్స్ గానీ ఈ 3 కూడా ఆహ్, దెబ్బతినేటటువంటి అవకాశం ఉంటుంది. అంటే ఇటువంటి పరిస్థితుల్లో మనకేం జరుగుతుందంటే, మన నక్కుల్స్ ఉంటాయి గదా! ఆ నక్కుల్స్ అంటే ఫింగర్స్ మీద ఉండేటటువంటి ఈ ముడుకులు లాంటియి అంటారు. అవి తెల్లగా మారే పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు ప్రస్తుతం మెయిన్ సీజన్ నడుస్తుంది. అంటే యూపీఎస్సీ మెయిన్స్ ఇంకో 80 డేస్‌లో ఉంది. టీఎస్‌పీఎస్సీ మెయిన్స్ 100 డేస్‌లో ఉంది. ఏపీపీఎస్సీ మెయిన్స్ ఇంకో 70 డేస్‌లో ఉంది. వీటన్నిటికి సంబంధించినటువంటి ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ మనం మొదలుపెట్టాం. సో, ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీసు, టెస్ట్ సిరీస్ వీటికి సంబంధించిన వివరాలు ఇక్కడ మన ఫోన్ నంబర్‌కి కాల్ చేసి తెలుసుకోవచ్చు. బట్ ఆన్సర్ రైటింగ్ చేసేటప్పుడు ఎగ్జామ్‌లో మీరు ఇటువంటి రైటర్స్ క్రాంప్‌కి గురి కాకూడదు. వేళ్ళు పెయిన్‌ఫుల్ కాకూడదు. సో, ఇక్కడ బేస్‌లైన్ రిక్వైర్మెంట్ ఏంటంటే ఆన్సర్ రైటింగ్ అండ్ ఎస్‌పీఎస్‌సీకి అయితే స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, ఏపీపీఎస్‌సీ, టీఎస్‌పీఎస్‌సీకి అయితే 3 అవర్స్ పర్ డే రాయాలి. ఇక యూపీఎస్‌సీకి అయితే డైలీ 6 అవర్స్ రాయాలి. అంటే ఎగ్జామ్స్ ఉన్న 4, 5 రోజుల పాటు, 6 రోజుల పాటు 6 అవర్స్ మార్నింగ్ సెషన్‌లో 3 అవర్స్ రాయాలి. ఆఫ్టర్‌నూన్ సెషన్‌లో 3 అవర్స్ రాయాలి. సో, కాబట్టి ఫింగర్ పెయిన్ అనేది తప్పించుకోలేనిది. కంటిన్యూయస్ ఆన్సర్ రైటింగ్ విల్ డ్యామేజ్ యువర్ ఫింగర్. అంటే కంటిన్యూయస్‌గా 3 గంటలు, 6 గంటలు చేస్తూ ఉండడం వల్ల మన ఫింగర్స్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. దానివల్ల నొప్పొచ్చే అవకాశం ఉంది. అంటే యూ కెన్ నైదర్ పోస్ట్‌పోన్ యువర్ ఎగ్జామ్. మీ ఎగ్జామ్‌ని పోస్ట్‌పోన్ చేయలేరు. తర్వాత రాద్దాంలే నోట్స్ రాసుకున్నట్టు అన్నట్టుగా ఉండదు. అండ్ అలాగే మీ బాధని కూడా, ఫింగర్ పెయిన్‌ని కూడా మీరు పోస్ట్‌పోన్ చేయలేరు. కాబట్టి ఆ ఫింగర్ పెయిన్ రాకుండా చేయాలి. వచ్చినా గానీ ఏమి చేయలేం మనం. ఎగ్జామ్ పోస్ట్‌పోన్ చేయలేం కాబట్టి పెయిన్‌ని పోస్ట్‌పోన్ చేసుకోవాలి. సో, ఈ రైటర్స్ క్రాంప్ రావడానికి రీజన్ ఏంటి? అంటే జనరల్‌గా మనకి రెగ్యులర్‌గా రోజు ఒక గంట ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేసేటటువంటి అలవాటు లేకపోవడం. సరైన పోస్చర్‌లో కూర్చోకపోవడం. ఒక సరైన మంచి పెన్నుని, అంటే గ్రిప్ లేకుండా ఉండేటటువంటి పెన్నుని, లేకపోతే మెటల్‌తో తయారు చేసిన పెన్నుల్ని, వుడ్‌తో తయారు చేసిన పెన్నుల్ని, మరీ ప్లాస్టిక్‌తో తయారు చేసిన పెన్నుల్ని, అంటే రేనాల్డ్స్ అని చెప్పి ఇంతకుముందు బాగా పాపులర్ ఉండేది. అలాంటి పెన్నుల్ని వాడడం వల్ల. చేతిలో సరిగ్గా పెన్ను పట్టుకోకపోవడం వల్ల కూడా ఈ రైటర్స్ క్రాంప్ వస్తది. మరి దీన్ని ఎలా హ్యాండిల్ చేయాలి? అవాయిడ్ లీనింగ్ హెవీలీ ఆన్ యువర్ ఫోర్‌ఆర్మ్. ఎల్బో 90 డిగ్రీస్ ఉండేటట్టు చూసుకోండి. దాన్ని 90 డిగ్రీస్ ఆర్ మోర్ ఉండేటట్టు చూసుకోండి. ఎల్బో గనక 90 డిగ్రీస్ లేకపోతే అది ఏ ఏ రకమైనటువంటి 90 డిగ్రీస్ కన్నా తక్కువ ఉంటే అప్పుడు పెయిన్ రావడం ఎక్కువవుతుంది. అండ్ యూ హావ్ టు సెలెక్ట్ ఎ లార్జ్ డయామీటర్ పెన్స్ అండ్ పెన్సిల్స్ ఆర్ యూజ్ రబ్బర్ గ్రిప్స్ టు రెడ్యూస్ ద గ్రిప్పింగ్ ఫోర్స్. అంటే యూజువల్‌గా ఇటువంటి పెన్ను నాకు తెలిసినంత వరకు అయితే సెల్లో బటర్‌ఫ్లో పెన్, ఈ బ్లూ కలర్‌లో ఉంటుంది. ఆ సెల్లో బటర్‌ఫ్లో పెన్ అనేది 0.5 ఎంఎం, 0.7 ఎంఎం ఉండేటటువంటి బాల్ పాయింట్ పెన్‌ని తీసుకోవాలి.
మనం రాసేటప్పుడు లక్ష్మణ్ స్టైల్ ఆఫ్ బ్యాటింగ్ చేసినట్టుగా చేయాలి. అంటే దీనికోసం ఏంటి అంటే ఫింగర్స్ యొక్క మోషన్ తగ్గించాలి. అంటే ఫింగర్ మూవ్‌మెంట్‌ని తగ్గించాలి. యూజ్ యువర్ రిస్ట్ అండ్ ఫోర్‌ఆర్మ్ టు మూవ్ ద పెన్ రాదర్ దెన్ యువర్ ఫింగర్స్. అంటే మీ వేళ్ళకి బదులుగా మీ ముంజేతిని కదల్చాలి. అండ్ మీ పెన్ను కదిలేటట్టు చూడాలి. అంటే ఎలా అయితే లక్ష్మణ్ బ్యాటింగ్ ఒకసారి చూడండి. ఒక 10 నిమిషాలు చూడండి. ఒకానొక సందర్భంలో కలకత్తాలో జరిగినటువంటి ఒక టెస్ట్ మ్యాచ్‌లో 280 పరుగులు కొట్టి ఆస్ట్రేలియా మీద గెలుపొందాడు. గెలిపించాడు ఇండియాని. అంటే అది కూడా ఎలాంటి పరిస్థితి నుంచి ఒక ఫాలో ఆన్ ఆడినటువంటి పరిస్థితి నుంచి లీడ్ తీసుకొచ్చి మళ్ళీ వాళ్ళతోటి బ్యాటింగ్ చేయించి వాళ్ళని ఆల్ ఔట్ చేయించి ఆ మ్యాచ్‌లో 280 కొట్టాడు. ఆ స్టైలిష్ బ్యాట్స్‌మన్ లక్ష్మణ్ చేసినటువంటి బ్యాటింగ్ లాగా మీ ఆన్సర్ రైటింగ్ ఉండాలి. యూజ్ అన్ ఇంక్లైన్డ్ సర్ఫేస్ టు కీప్ యువర్ రిస్ట్ రిలాక్స్డ్ ఎస్పెషల్లీ ఫర్ ద లెఫ్ట్ హ్యాండెడ్ రైటింగ్. సో లెఫ్ట్ హ్యాండ్ రైటింగ్ విషయంలో కొంచెం ఎక్కువ పెయిన్ వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వీళ్ళు కొద్దిగా జాగ్రత్త తీసుకోవాలి. పెన్ను ఎలా పట్టుకోవాలనేది కూడా ఇంపార్టెంట్. అంటే సపోజ్ మీరు రాసేటప్పుడు మీ బొటన వేలు పెయిన్‌ఫుల్‌గా ఉందనుకోండి. అప్పుడేం చేయాలంటే యూ హ్యావ్ టు ట్రై హోల్డింగ్ ద పెన్ ఇన్ ద వెబ్ స్పేస్ బిట్వీన్ యువర్ ఇండెక్స్ ఫింగర్ అండ్ మిడిల్ ఫింగర్. ఈ బొమ్మలో చూపిస్తున్నట్టుగా ఆ వెబ్ స్పేస్ అంటారు దాన్ని. ఆ వెబ్ స్పేస్‌లో ఈ పెన్ను ఉండేటట్టుగా చూడండి. అండ్ లార్జ్ కర్సివ్ స్టైల్ రైటింగ్ కాజెస్ లెస్ స్ట్రెయిన్ దెన్ స్మాల్ లెటర్స్. చిన్న చిన్న అక్షరాలు రాసే బదులు మీ అక్షరాల సైజుని పెంచండి. అండ్ తర్వాత కర్సివ్ స్టైల్‌లో రైటింగ్ రాయండి. అంటే ప్రతి లెటర్‌ని రాసేటప్పుడు మనం విడివిడిగా రాస్తే అప్పుడేమవుతుందంటే పెన్ను లిఫ్ట్ చేసి కింద పెట్టడానికి సంబంధించినటువంటి టైము పెరుగుతది. అంటే మీ రైటింగ్ ఆన్సర్ రైటింగ్ టైం పెరుగుతది. తక్కువ టైంలో ఎక్కువ ఆన్సర్ రాయలేరు. అండ్ అట్ ద సేమ్ టైమ్ పెయిన్‌ఫుల్‌గా కూడా ఉంటుంది. కాబట్టి ఈ పెయిన్ తగ్గించాలంటే కర్సివ్ రైటింగ్ చేయండి. ఒక వారం పాటు రోజుకొక అరగంట కర్సివ్ రైటింగ్ బుక్ ప్రాక్టీస్ చేయండి. పెద్ద అక్షరాలు రాయండి. చిన్న అక్షరాలు రాస్తే మీ పెయిన్‌ఫుల్‌నెస్ అనేది పెరుగుతుంది. టేప్ ఆర్ ట్యూబింగ్ క్యాన్ బి అప్లైడ్ టు ద పెన్స్ టు ఇంక్రీజ్ ద సర్ఫేస్ ఫ్రిక్షన్. సో మీ పెన్నుకి మీ వేళ్ళ ఫింగర్స్‌కి ఉన్నటువంటి మధ్యలో సర్ఫేస్ ఫ్రిక్షన్‌ని తగ్గించాలంటే ఆ పెన్నుకి ఏదైనా ఒక ట్యూబింగ్ చేయండి. అంటే సంథింగ్ లైక్ సెల్లో బటర్‌ఫ్లో పెన్ లాగా ఎలా అయితే గ్రిప్ ఉంటదో ఆ గ్రిప్ పెట్టుకోండి. లేకపోతే మీ వేళ్ళకి ఒక టేప్ ఏసుకోండి. అంటే ఇక్కడ మనం చూపించినట్టుగా ఈ టేప్స్ ఎలా అయితే ఉన్నాయో అలాంటి టేపు మీ వేళ్ళకి కూడా వేసుకోవడం ద్వారా అంటే ఒక బ్యాట్స్‌మన్ ఏ విధంగా అయితే చేస్తాడో అటువంటి పనులన్నీ చేయాలి మీరు. ఓహ్! అండ్ ఇయన్నీ గాదు. మనం ఉండాల్సినటువంటిది ఏంటి అంటే కిల్లర్ మైండ్ సెట్ ఉండాలి. మీరు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా 27 గంటల పాటు యూపీఎస్సీలో మెయిన్స్ ఆన్సర్స్ రాసేటప్పుడు వేళ్ళకి నొప్పి కలగడం తప్పదు. సో, కాబట్టి ఏం చేయాలంటే ఆ పెయిన్‌ని పోస్ట్‌పోన్ చేయండి గానీ ఎగ్జామ్‌ని పోస్ట్‌పోన్ చేయకండి. యూ ఆర్ సపోజ్డ్ టు హావ్ ఎ కిల్లర్ ఇన్‌స్టింక్ట్. ఈ కిల్లర్ మైండ్ సెట్ అనేది ఎలా ఉంటుందంటే ఇఫ్ నాట్ నౌ నెవర్ బి లేటర్. 'బాహుబలి' లాగా ఉండాలి. అంటే 'బాహుబలికి' ఎన్ని దెబ్బలు తగిలినా గాని మళ్ళీ లేస్తాడు, మళ్ళీ కొడతాడు. అటువంటి పరిస్థితులు, అటువంటి విధంగా ఆ పద్ధతిలో మన టీమిండియా 2024 2020 ఛాంపియన్‌షిప్ ఎలా గెలిచింది? చివరి బంతి వరకు పోరాటం చేసింది. దెబ్బలు తగిలినాయని, కింద పడ్డామని, బంతి బౌండరీ దాటేసింది వెళ్ళిపోతుందని చెప్పి సూర్యకుమార్ యాదవ్ ఆగలేదు. బౌండరీకి దాటి బంతిని పట్టుకొని యువతలకి విసిరేసి మళ్ళీ పట్టుకొచ్చాడు. అంత కిల్లర్ ఇన్‌స్టింక్ట్ ఉండాలి. ఇది కాకపోతే ఇంకెప్పుడు లేదు. ఇదే నా బ్రతుకో, చావో, రేవో తెలుసుకోవాల్సినటువంటి పరిస్థితి. అన్న మైండ్ సెట్‌ని డెవలప్ చేసుకుంటే ఒకవేళ చిన్న చిన్న పెయిన్స్ వచ్చినా గానీ వాటిని పోస్ట్‌పోన్ చేసుకోవచ్చు.